ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి వాటర్ అనేది హీట్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, కార్న్, పొటాటో అండ్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నా దగ్గర గ్రీన్ పీసెస్ లేవని నేను వేయలేదండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది హీట్ అయిపోయిన తర్వాత పొటాటో, కార్న్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకొని 50% బాయిల్ అయ్యే వరకు కూడా మనం వెజిటేబుల్స్ అనేది కుక్ చేసుకోవాలి. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. 2 స్పూన్స్ అనేది యాడ్ చేశాక ఆయిల్ హీట్ అయిపోయాక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసిన వెజిటేబుల్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల పీసెస్ అన్నిటికి కూడా సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. అండ్ 2 గ్లాసెస్ అయితే వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎసరు అనేది బాగా మరిగిన తర్వాత 2 మ్యాగీ రోల్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. నేను యూజ్ చేసిన మ్యాగీ ఏంటంటే ఓట్స్ అండ్ రాగి ఫ్లోర్ మ్యాగీ అండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. సో మైదా అనేది వాడకండి, హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి రాగి మ్యాగీ అనేది యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ తర్వాత మ్యాగీ మసాలా 2 ప్యాకెట్స్ యాడ్ చేశాను కొద్దిగా స్పైస్ కోసం. సో వెండు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఉన్నప్పుడే మనం మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా మ్యాగీకి బాగా పడుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.